పెళ్లి సమస్య పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నగారు, పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నగారు. అయ్య బాబోయ్ 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 అంటే వింటారా, అయ్య బాబోయ్ 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 అంటే వింటారా, పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నగారు. మొదటిదేమో మెల్ల కన్ను, రెండవదేమో రే చీకటి, మూడవదేమో మూగది, నాలుగవదేమో ననత్తిది, నేనెలా ఎలా ఎలా పెళ్ళాడేది, నేనెలా ఎలా ఎలా పెళ్ళాడేది. పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నగారు, పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నగారు. మరి నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా, మరి నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? కళ్ళు బానుపేలా ఉండాలి, ఒళ్ళు రాశిలా ఉండాలి, నడుము శ్రీదేవిలా ఉండాలి, నడక సౌందర్యలా ఉండాలి, నాకలాంటలాంటమ్మాయే కావాలి, నాకలాంటలాంటమ్మాయే కావాలి. పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నగారు, పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నగారు. పెళ్లి చూపులు జరిగిపోతాయి. పెళ్లి కూడా అయిపోయిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఇప్పుడు మీ ముందు వస్తున్నారు. ప్రియా కొంచెం కాళ్ళైనా పట్టవే. నాకు కాళ్ళు నొప్పేస్తుందండి, ఆ కాళ్ళేదో మీరే పట్టుకోండి. కొంచెం తలనొప్పిగా ఉంది, మందైనా రాయవే. నాకు తలనొప్పిగా ఉందండి, మీరే తలకి మందు రాసుకోండి. కొంచెం తినడానికి ఏమైనా పట్టరావే. నాకు ఆకలిగా ఉందండి, మీరే తినడానికి పట్టరండి, ఇద్దరు కలిసి తిందాం. ఏమే మీ అమ్మ నాన్న మీకు ఇదే నడిచారా? మా అమ్మ నాన్న అంటావా? నీ మొహం మంట. ఇంకొకసారి మా అమ్మ నాన్న అన్నావంటే బాగుండదు. అయ్యా బాబోయ్, ఈ గయ్యాలి పిల్లలతో నేను ఎగలేను బాబోయ్. ఉండు నీ పని చెప్తా. ఆ అమ్మాయి మూగదాన్ని గ్రహించి చెవిటిదాన్ని గ్రహించి డాక్టర్తో చూపించి పరీక్ష చేయిస్తాడు. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు భార్యాభర్తలు డాక్టర్ తీసుకెళ్ళు. నమస్కారం డాక్టర్ గారు. బాబు మళ్ళీ నా భార్యను చోటుదాన్లాగా చేయండి. సారీ బాబు, మళ్ళీ ఆపరేషన్ కుదరదు. నీ కర్మ అనుకుని ఈ గయ్యాల భార్యను జీవితాంతం భరించు. అంతేనా? అంతే. అయ్యో నా కర్మ. అన్నల్లారా తమ్ముళ్ళారా చూశారా, నేను అందమైన భార్య కోసం ఎన్ని కలలు కన్నాను. మీరు కూడా నాలా కలలు కనకండి. మనకున్న భార్యను ఎన్నుకోండి. తస్మాత్ జాగ్రత్త. Chama, chama, chama,